హాయ్ వెల్కమ్ టు జర్నీ విత్ మధు. ఈరోజు సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకి 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగను ప్రజలు 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. ఈ 3 రోజులలో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, మూడవ రోజు గో పూజలతో, అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలం ఉత్తరాయణం ఉంటుంది. శారీరక శ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలమే ఈ ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధను రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనం ఉంటుంది. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలం దక్షిణాయనం కాలం. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలలు దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేలుకునే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలం. మరి తెలుసుకున్నారు కదా సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటామని. కనుకనే మహానుభావుడైన భీష్ముడు ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాతనే తనువు చాలించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.